ఏంటి పెనం చూపిస్తుంది అనుకుంటున్నారా అండి? ఇదైతే ఇన్స్టెంట్గా చేసుకునే బీరకాయ టమాటో దోశ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే దోశ, ఆరోగ్యానికి కూడా చాలా అయితే చాలా మంచిదండి. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ ఇలా చేసుకొని తిన్నామంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే దోశ అండి. చూడండి ఫ్రెండ్స్, కరిగిపోయే దోశ అండి. చూడండి దోశ, అలానే చట్నీ. అయితే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మా ఛానల్ మీ సపోర్ట్ వల్ల అయితే మరింత ముందుకైతే వెళ్తుంది. ఇవాళ అయితే ఏంటి వీడియో అంటే బీరకాయ అండి. ఏంటి బీరకాయ చూపిస్తుంది అనుకుంటున్నారా అండి? బీరకాయతో ఇన్స్టెంట్గా దోశ అండి. బీరకాయ టమాటోతో ఇన్స్టెంట్గా చేసుకునే దోశ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుందండి. లేట్ ఎందుకు, పదండి వెళ్దాం ప్రాసెస్లోకి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే బీరకాయతో దోశ అండి. బీరకాయ టమాటో దోశ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఇన్స్టెంట్గా చేసుకునే దోశ అండి. ఇదైతే తినని పిల్లలు కూడా ఇలా చేసి పెట్టారంటే ఒకటి కాదు రెండు తింటారండి, అంత బాగుంటాయి ఈ దోశలు అయితే. ఫస్ట్ అయితే ఏమేమి కావాలో అయితే చూసేద్దామండి. ఒక చిన్న బీరకాయ అండి ఇది, అలానే ఒక 4 టమోటో, 1/2 కప్పు పెరుగు, 1 కప్పు బొంబాయి రవ్వ, అలానే కొద్దిగా జీలకర్ర అండి. ఇదైతే అండి చాలా సింపుల్గా చేసుకునే ఈ దోశ. దీంట్లోకి పల్లి చట్నీ అయినా టమోటో చట్నీ అయినా ఏదైనా బాగుంటుంది. మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ ఇలా చేసి పెట్టచ్చండి. త్వరగా అంటే త్వరగా అయితే చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ బీరకాయనంతా పొట్టు తీసుకోవాలండి, పైన ఉండేదంతా. ఈ టమోటో కూడా చిన్న ముక్కలుగా చేసేసుకోవడమే ఫస్ట్. చూడండి, ఫస్ట్ అయితే టమోటో అయితే ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి, చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ మధ్య అస్సలు వ్యూసే రావట్లేదండి. వెరైటీగా అన్నీ చేస్తున్నాను, అయినా కూడా రావట్లేదు. ఎన్ని వస్తే అన్ని రాని, కానీ చేసేది మాత్రం విడిచిపెట్టమండి. అంటే చాలా రకాలుగా వెరైటీస్ అయితే చేయాలనుకుంటున్నా అండి. చూడండి ఫ్రెండ్స్, టమాటో అయితే ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ బీరకాయనైతే ఇలా పొట్టు తీసేసుకొని ఇది చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పొట్టు తీసేసుకొని ఈ బీరకాయలు ఇంకా చిన్నగా కట్ చేసుకోవాలండి. దీని పొట్టుతో కూడా వెరైటీస్గా రకాలైతే చేస్తారండి, వంటలు చట్నీ చేస్తారండి. అలానే అయితే యూట్యూబ్లో అయితే చూసానండి. నెక్స్ట్ వీడియోస్ అయితే పెట్టేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ బీరకాయనైతే. చూడండి, ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని మనమైతే 1 కప్పు బాంబే రవ్వ అయితే తీసుకుంటున్నాం కదండి. ఈ బాంబే రవ్వ కొద్దిగా లా ఉంటే మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టేస్తే మెత్తగా అవుతుందండి. అప్పుడు దోశలు అనేవి చాలా టేస్టీగా వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి మిక్సీ పట్టానంటే కొద్దిగా మెత్తగా అవుతుందండి, అంతే. ఇప్పుడు ఇందులోనే పెరుగు, అలానే జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ అండి. ఇవైతే 3 మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1/2 కప్పు వాటర్ అయితే వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇవైతే. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇంకొకసారి అయితే పట్టేద్దాము. చూడండి, ఇది ఇలా చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. నెక్స్ట్ వేరొక మిక్సీ జార్ తీసుకొని ఇందులో బీరకాయ ఒకటే గ్రైండ్ చేసుకుందామండి. చూడండి, ఇదైతే మిక్సీ పట్టేద్దాము. చూడండి, బీరకాయ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు బీరకాయ పేస్ట్ ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాము. మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాం, చూసారా? చూడండి, ఇందులోనే టమాటో కూడా పేస్ట్ చేసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలి, బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలాంటి బౌల్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ మనము బాంబే రవ్వ అలానే పెరుగు వేసుకున్నాం కదండి,
ఈ మిశ్రమాన్ని ఫస్ట్ ఇందులో వేసేసుకోవడమే. చూడండి మొత్తం అయితే దోశ పిండిలా ఉంది. ఇదైతే చూడండి ఇదే బౌల్లో ఇప్పుడు బీరకాయ గుజ్జు అలానే టమోటో గుజ్జు రెండు అయితే వేసేసి బాగా కలిపేసుకోవాలండి. 3 కలిసేట్టు అయితే కలిపేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే దోశలు అయితే రెడీ అవుతాయండి. చూడండి ఏమో అనుకున్నా కానీ ఇదైతే జెండా కలర్ వచ్చేసింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే దోశలండి. చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇలా కలిపేసుకోవాలి. చూడండి ఇందులో దోసకాయ టమాటో ఉందని తెలుస్తుందా మీకు? అసలు ఇలా చేసి పెట్టారంటే పిల్లలు ఒకటి కాకుండా 2 అడిగి తినేస్తారండి. అంత టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ. దోశ పిండి రెడీ అండి. ఫస్ట్ తర్వాత దోశలు అయితే వేసేసుకుందాము. టేస్టీగా ఉండే దోశలు. చూడండి ఫ్రెండ్స్ దోశ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాలు అయితే బాగా నాననిచ్చామంటే దోశలు అనేవి మెత్తగా సాఫ్ట్గా చాలా టేస్టీగా వచ్చేస్తాయండి. చూసారా ఫ్రెండ్స్? చూడండి ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొబ్బరి చట్నీ అయితే చూసేద్దాము. కొద్దిగా కొబ్బరి ముక్కలండి. పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అలానే కొద్దిగా పుదీనా కొత్తిమీర ఒక 4 పచ్చిమిర్చి ఒక ఆనియన్ ఒక టమాటో అండి. ఈజీగా చేసుకునే ఈ కొబ్బరి చట్నీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొద్దిగా పల్లీలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి కొద్దిగా అంటే కొద్దిగా పల్లీలు కూడా వేయించుకున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరి పల్లీలు. చూడండి ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకున్నామండి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్ టమోటో పచ్చిమిర్చి అన్నీ మగ్గించుకోవాలండి. ఇలా చేసుకుంటే చట్నీ అనేది చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్ ఇలా మగ్గించుకున్నాక కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. దోశ చట్నీ చాలా చాలా బాగుంటుందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొనేసి చల్లగా అయ్యాక మిక్సీ అయితే పట్టేసుకోవడమే. చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ వేయించుకున్న పల్లీలు అలానే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా చేసుకున్నాక మనము ముందే మగ్గించుకున్న ఈ ఆనియన్ టమోటో పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని చూడండి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం. చూడండి పల్లి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పోపు అయితే పెట్టేసుకుందామంటే చట్నీ కూడా రెడీ. చూడండి ఒక ప్యాన్ అయితే పెట్టాను. ఇందులో అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసానండి పోపు పెట్టుకోవడానికి. చూడండి కొద్దిగా మినపప్పు కొద్దిగా జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిర్చి వేసామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలానే చేస్తారా అండి? ఒక కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చివరగా కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని పోపు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో చట్నీ అంతా వేసేసుకోవడం. చూడండి ఇందులో పోపు అయితే వేసేసుకొని అంతే సింపుల్గా చేసుకుని పల్లి పచ్చి కొబ్బరి చట్నీ అండి. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. దోశ కంటే చట్నీనే అయిపోతుంది మా ఇంట్లో అయితే ఎక్కువ.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే దోశ పిండి అయితే ఎలా వచ్చిందో చూసేద్దాము. చూసారా, కొద్దిగా నానింది కదా, కొద్దిగా వాటర్ అయితే వేసానండి. ఇప్పుడైతే దోశ అయితే వేసుకోవడమే. దోశ పిండిలాగా అయిపోయింది, పెట్టేసుకున్నాను. ఫ్రెండ్స్, ఒక్కసారి అయితే ఈ ఆనియన్ అయితే తిక్కున్నామంటే, ఇలా రుద్దామంటే విరిగిపోకుండా దోశలు అంటే చాలా టేస్టీగా వచ్చేస్తాయండి. ఇప్పుడైతే దోశ అయితే వేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే బీరకాయ టమోటో దోశ అండి. చూసారా, చాలా అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తినని పిల్లలు కూడా ఇంకా 2 ఎక్కువ తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటాయి. కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి. చూడండి, వేసుకునే దోశలండి చాలా అంటే చాలా బాగుంటాయి. మెత్తగా వెన్నెలా కరిగిపోయేలాగా కొద్దిగా ఆయిల్ అయితే ఇలా రాసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయండి. ఒకసారి ఇలా మూత పెట్టేసాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా చాలా ఇన్స్టెంట్గా చేసుకునే బీరకాయ టమాటో దోశ అయితే రెడీ. చూడండి ఫ్రెండ్స్, దోశ అయితే రెడీ. ఒక సర్వింగ్ ప్లేట్లో అయితే ఇలా తీసుకున్నామంటే దోశ అయితే రెడీ అయిపోయింది. అలానే చూడండి ఫ్రెండ్స్, ఈ కొబ్బరి చట్నీ తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా, మెత్తగా వెన్నలా కరిగిపోయేలాగా ఉండే ఈ బీరకాయ టమోటా దోశ అండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీకు నచ్చిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్, కమెంట్ బాక్స్లో. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.